ఇచ్చే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి మహిమ కలుగును గాక. సత్యశ్యామలకి శాఖరికి దేవుడు ఏమిచ్చాడు? బహుమానం. హల్లెలూయా. గర్భఫలం ఎవరిచ్చే బహుమానం అంట చెప్పండి? దేవుడు. మానవులను నిర్మించిన దేవుడే. హల్లెలూయా. మానవుల్ని ఆదికాండం ఇందాక అమ్మగారు చెప్పారు కదా, ఆదికాండంలో దేవుడు మానవుల్ని నిర్మించాడు తన స్వహస్తాలతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే హవ్వ కూడా దేవుని దయ వల్ల నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే అబ్రహాము సంతానం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడంట. దేవుని స్తోత్రం. దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇవ్వటమే కాదు, అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె, నీ గర్భఫలం ఇసుక రేణువుల వలె, సముద్రపు యొక్క ఇసుక రేణువుల వలె ఉంటుందని ఆశీర్వదించాడు. ఎవరికి? 70 సంవత్సరాలప్పుడు పిలిచి, ఇంకా 125 సంవత్సరాలు ఆలస్యమైనా కానీ దేవుడు ఇస్సాకునిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమనంటే, నిన్ను బట్టి భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అన్నాడు. హల్లెలూయా. అబ్రహాము నమ్మితే అబ్రహాము పిల్లల్ని ఆస్వాదించాలి దేవుడు. కానీ దేవుడు ఏమన్నాడు అక్కడ? అబ్రహామును బట్టి భూమి యొక్క వంశములన్నీ. హల్లెలూయా. దేవుడు అంటే ఒక ప్రాంతానికి, లేకపోతే ఒక దేశానికి, ఒక గ్రామానికి, లేకపోతే ఒక ఇంటికి చెందినవాడు కాదు. యూనివర్సల్గా అంటే సమస్త సృష్టిని చేసిన వాడే దేవుడు అవుతాడు. దేవుని స్తోత్రం. అందుకని ఆకాశములకు సృష్టికర్తకి యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. అది నిరాకారంగా ఉన్నట్లు చేయలేదంట, దాన్ని నివాస స్థలమగినట్లుగా చేశాడు. మనం చూస్తే ఆదికాండంలో దేవుడు ఆదామును ఆస్వాదించినట్టుంటది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకోమని. తర్వాత నోవాహును ఆస్వాదించినట్టుగా ఉంటుంది. జలప్రళయం తర్వాత నోవాహు కుమారుల్ని కోడల్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనకి అబ్రహాము కనబడతాడు. అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి, నిన్ను బట్టి భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఆశీర్వాదం అంటే మన లెక్కలో ఏంటి చెప్పండి? ఆశీర్వాదం అంటే బాగా మంచి పొలాలు కొనుక్కోవటం, స్థలాలు కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం, ఇదే అనుకుంటున్నారా? ఆశీర్వాదం అంటే ఏంటనుకుంటున్నారు తెలుసా మీకు? హల్లెలూయా. యేసు ప్రభువు అంటాడు మత్తయి సువార్తలో, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యంలో ప్రవేశించండి అని చెప్తాడు. దేవుని స్తోత్రం. అది అసలైన ఆశీర్వాదం. అంటే నిత్య రాజ్యానికి, పరలోకానికి చేరే ఆశీర్వాదమే అసలైన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఆ ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అబ్రహాము బొమ్మల కొలువులో, అంటే బొమ్మలు తయారు చేసి అమ్మేవాడు అన్నమాట. దేవుని స్తోత్రం. బొమ్మలు చేసి అమ్మేవాళ్ళు ఏం చెప్పాలి చెప్పండి? ఇది మహిమగల బొమ్మ, దీన్ని మీరు నమ్ముకుంటే, దీన్ని నైవేద్యం పెడితే మిమ్మల్ని దీవిస్తుంది అని గట్ట లేనిపోని మాటలను చెప్పి అమ్మేవాడు. అలాంటి అబ్రహామును దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు వెంటనే లోబడి దేవుణ్ణి వెంబడించాడు అబ్రహాం. దేవుని స్తోత్రం. అప్పుడు అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన, నేను బట్టి భూమి మీద వంశాలన్నీ దీవించబడతాయి అన్నాడు. అది ఎలా నెరవేరిందంటే, అబ్రహాం వంశంలోను గోత్రంలోను పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని యెహోవా ఆశీర్వాదం అవసరమిచ్చాను, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బైబిల్లో ఉంది, యెహోవా గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. ఆయన ఇచ్చే కొన్ని ఉంటాయి. గృహము, విత్తము, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య, ఇవన్నీ దేవుడు మానవుల్ని ప్రేమించి ఇచ్చేయమాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరిచ్చారు కుమార్తెను? శేఖర్కి, శ్యామలకి. ఆలస్యం అయిందని చాలా కంగారు పడ్డారు. ఆలస్యం అంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అబ్రహాంలాగా అవలా, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఎన్నేళ్ళకి? 4 సంవత్సరాలు అంట. చూడండి. దేవుని స్తోత్రం. 4 సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు పిల్లలు లేరని అయ్యని. హల్లెలూయా. ప్రతిదానికి టైం ఉంది, దేవుడు అలాగే ఇచ్చాడు. అలాగే ఇప్పుడు వచ్చిన మనందరం ఏం చేయాలి? మరలా కుమారుణ్ణో ఇవ్వాలని దేవుడికి ప్రార్థన వాళ్ళు చేసుకోవాలి, మనం కూడా చేద్దాం. దేవుని స్తోత్రం.
ఇక్కడ అంటాడు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారండి. దేవుని స్తోత్రం. దేవుడు బిడ్డలను ఇస్తాడు. ఇచ్చిన బిడ్డల్ని ఏం చేయాలి చెప్పండి? దేవుని కొరకే వారిని పెంచాలి. దేవుని స్తోత్రం. చాలా మందిని చూసారు లేదు, పేరు ఏసే కానీ దేవుడిలో ఉండడం. ఏసు అనే పేరు ఎలా వచ్చింది ఎందుకంటే వాళ్ళ నానమ్మో ముత్తాతమ్మ ఆ ఇంట్లో పిల్లలు లేకపోతే ఆయన నమ్ముకుంటే పుడితే పేరు పెడుతున్నారు. పేరు పెడితే సరిపోదు, ఆ పేరుకు తగినట్లుగా వాళ్ళని కూడా పెంచాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో దేవుడైన యెహోవా మోషేతో ఏం చెప్పాడంటే, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు వాటిని నువ్వు పాటించు, నీ తర్వాత తరం వారికి వాటిని నేర్పించు. అది నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు దారిని వెళ్ళేప్పుడు, ప్రతి సమయంలోని వారికి వాటిని గుర్తు చేయమని చెప్పాడు. దేవుని స్తోత్రం. అందుకనే మీరు చూస్తే దావీదు గారి కాలంలో చేసినట్లుగా దావీదు అంటాడు, ఆయన తన ప్రజల్ని మందవలే నడిపించాడు, పగలు మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండని చూసినట్టుగా చెప్తాడు. దేవుని స్తోత్రం. కారణం ఎలా తెలిసింది? కోరహ కుమారులు కానీ వీళ్ళందరికీ వారి పితరులు వారికి వాళ్ళు నేర్పారన్నమాట. అంటే మనం నేర్చుకోవటమే కాదు, మన తర్వాత తరాన్ని కూడా దేవుని కోసం తయారు చేయాలి. దేవుడు మన బిడ్డలు ఇచ్చింది ఎందుకంటే దేవుని కోసం కొరకు వాళ్ళని పెంచడానికి. అందుకనే యేసుప్రభువు వారి భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన మనుషుల దయందును జ్ఞానమందును దేవుని దయందును వర్ధిల్లాడంట. దేవుని స్తోత్రం. అలాగే ఈ కుమార్తె కూడా వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడి మాటల ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదాలు కారణం బుద్ధుడ ప్రియ పరలోకపు తండ్రి, ఇది గర్భఫలం ఇచ్చే బహుమని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తండ్రి, శ్యామలిని నాయన తండ్రి, అలాగే నాయన తండ్రి శాఖని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు. ఆ కుమార్తె 1 సంవత్సరం నీ దయకరటం ధరింపజేస్తావని కీర్తనకుడైన దావీదు చెప్పినట్లుగా నీ జాడల సారము వెదజల్లుచుందనుంది. ఆ బిడ్డను మీరే దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు నాటిన మొక్కల ఎదిగి ఫలించడానికి వయస్సందు జ్ఞానమందును నీ దయందును మనుషుల దయందును బిడ్డను వర్ధిల్ల చేయమని, అన్ని విషయాల్లో మీరు తోడే ఉండమని, ఇంకా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు గర్భఫలం ఇవ్వండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అలాగే ఈ యొక్క ఇంట్లో అనేక ప్రార్థనలు జరిగి ఉన్న ఇళ్ళనైనా బిడ్డలు నాయన తండ్రి వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండగా బిడ్డలు మీరు దీవించండి, ఆస్వాదించండి. నువ్వు నాటిన మొక్కలు ఎదుగు ఫలించడానికి కృపను గురించమని, అలాగే నాయన తండ్రి సొలొమోన్ గారిని, తనకి ఇచ్చిన భార్యను, ఇచ్చిన బిడ్డలను, కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన తండ్రి ఈ యొక్క మీటింగ్కి నాయన తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.